ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము చతుర్దస్కందము. పురంజయుడు అంటున్నాడు, పురంజనుడు, ఓ తరళాక్షి, పతి అయిన ధర్ముని వెతుకుతున్న హ్రీవా, లేక శివుని వెతికే భవానివా, లేకపోతే బ్రహ్మణ వెతికే సరస్వతివా, లేక నారాయణుని వెతికే లక్ష్మివా, నీవెవరవు? నీ చేతిలోని పద్మ కోసం ఎక్కడ పడిపోయింది చెప్పుము అని రాజు ఇంకా ఇలా అన్నాడు. ఓ తరుణి, నీవిలా భూమి మీద సంచరిస్తూ ఉన్నావు కనుక నీవు హ్రీవి కావు, పార్వతివి కావు, సరస్వతివి కావు, లక్ష్మీవి కావు అని నేను తెలుసుకున్నాను. మొనసియదభ్రకర్ముడనైన నా చేత నిపుడు పాలితమైన ఈ పురంబు సరసిజోదరుని భుజ పాలితో దాత్త లలిత వైకుంఠమలంకరించు నిందిరా సుందరి చందంబునను నీవలంకరింపగడంగు పంకజాక్షి, అదిగాక తావకి నా పాంగరుచి మోహితాంతరంగుడన్ రంగుండనైనట్టి నన్ను మహిత సవ్రీడ భావ సన్మందహాసచారు విభ్రమ భ్రూలతా ప్రేరితుండుగా దనరు భగవంతుడగునట్టి మనసిజుండు పడతియుడుగక బీడింపదొడగెనిపుడు. విష్ణుమూర్తి పరిపాలించే వైకుంఠమును లక్ష్మీదేవి అలంకరించినట్లుగానే ఈ పట్టణాన్ని నీవు అలంకరించు. నీ క్రీగంటి చూపులతో నా మనసు జయింపబడింది. నీ సిగ్గు, చిరునవ్వు, విలాసాలు వెదజల్లే క్రీగంటి చూపులతో మన్మధుడు నన్ను బాధిస్తున్నాడు. అందుచేత తరుణి సుతారలోచనయుతంబును మంజు సుధా సమాన భాసుర మృదువాక్యయుక్తమును శోభిత కోమల లంభమాన సుందర చికురాభిరామము నుదారమునైన భవన్ముఖాబ్జమున్ సురుచిరలీల నెత్తినను చూడుము సిగ్గును జందనేటికిన్. చక్కని కనుపాపలున్న కనులతో, అమృతతుల్యమైన పలుకలతో, పొడవైన కురుల సోయగంతో ఉదారమైన నీ ముఖ పద్మం ఎత్తిన వంక చూడు, సిగ్గుపడకు అని ధీరత తొలగి పలికే పురంజనుని చూసి ఆ స్త్రీరత్నం వీరమోహితయై చిరునవ్వు నవ్వుతూ ఆనందంతో ఇలా అన్నది. పురుషవర నాకు నీకును గురువును నామమును గులము గోరి ఎరుగా నీ పురమున నుండుదుగాకి పురమును నిర్మించినట్టి పురుషునిరుంగన్. ఓ పురుష శ్రేష్ఠ, నా తండ్రి ఎవరో, నీ తండ్రి ఎవరో, నా వంశమేమిటో, నీ వంశమేమిటో, నా పేరేమిటో, నీ పేరేమిటో నాకేమీ తెలియదు. ఈ పురంలో ఉంటాను. ఈ పురాన్ని నిర్మించిన వానిని కూడా నేను ఎరుగను. వీరలు నా సఖులీలనారత్నములార్య వినుతన చెలులి వృద్ధోరకమే నిద్రింపగ ధీరత మేల్కాంచి పురము ధృతి బాలించున్. వీరు నా సఖులు, వీరు నా చెలికత్తెలు. ఈ ముసలిపాము నేను నిద్రించినప్పుడు మేల్కొని ఈ పురాన్ని రక్షిస్తూ ఉంటుంది అని ఇంకా ఇలా అన్నది. మనుజనాయక నీవు మద్భాగ్యవశమున నిటకునే తెంచితి విపుడు నీకు మంగళంబగు నీవు మహితేంద్రియ గ్రామ భోగ్యంభులగు కామ పుంజములను నర్ది సంపాదింతు నవనఘాత్మయీ నవద్వార ప్రయుక్తమై తనరు పురము నీవు గైకొని ఏలు నీ కంటే దీనికి నధిపుడన్యుండులేడనగయందు మధుపనీతములైన కామములననుభవింపగా సమాసతమధిష్ఠింపు మెలమి గోరి నీ కంటే బ్రియులు నెవ్వారు నాకు నరసి చూడగా మనుజేంద్రయదియుగాక. ఓ రాజా, నా అదృష్టవశాత్తు నీవు ఇక్కడికి వచ్చావు.
ఇప్పుడు నీకు శుభం కలుగుతుంది. ఇంద్రియ సుఖాలు పొందుతావు. నవద్వారయుతమైన ఈ పురాన్ని నీవు పొంది నీవు పాలించు. దీనికి తగిన రాజు నీకంటే మరొకడు లేడు. నేనిచ్చే కోరికలన్నీ 100 ఏళ్ళు అనుభవించు. నీకంటే నాకు ప్రియులెవరూ లేరు. నీవు రాజేంద్రుడవు. రతిజ్ఞానం లేని పండితుని, ఏహము పరము చింతలేని వానిని, పశుప్రాయుడైన అన్యుని నేను వరింపను. గృహస్థాశ్రమంలో ధర్మము, అర్థము, కామము, మోక్షము, సంతాన సుఖము, కీర్తి సత్వగుణ ప్రధానమైన పుణ్యలోకాలు లభిస్తాయి. పితరులకు, దేవతలకు, ఋషులకు, మానవులకు ఈ గృహస్థాశ్రమం సర్వక్షేమకరమైనది. నీవు దాతవు, వీరుడవు, సుందరుడువు. ఏ ప్రయత్నం లేకుండా లభించావు. పాము పడగల వంటి భుజాలు గల మీ వంటి వాణిని నా వంటి కన్య వరింపకుండా ఉంటుందా అని ఇంకా ఇలా అన్నది. కరుణారస పరిపూర్ణ స్ఫురిత స్మిత రుచి విలోక పుంజము చేతం గరమద్ది దీన జన భయహరణుడవై సంచరింపు మఖిల జగములన్. కరుణారసంతో చిరునవ్వులతో నిండిన కనుల కాంతులతో దిక్కులేని వారి భయం తొలగిస్తూ లోకాలన్నింటిలోనూ విహరించు అని ఈ గతి బలికిన యావనజాక్షి పురంజనుండు వరించి ముదంబున నన్యోన్య ప్రీతిందనరుచు తత్పురము సొచ్చి ధన్యుండగుచున్ అని పలికిన ఆమెను పురంజనుడు సంతోషంతో వరించాడు. వారు పరస్పర ప్రీతితో ఆ పట్టణంలో ప్రవేశించారు. శతసమకాలమప్పురి నజస్రము భూరి సమస్త సౌఖ్య సంగతులదనర్చి వంది జనగాయక సద్వినుతోరు గానమోదితమతి నొప్పి సుందర సతీ జన సేవితుడై నృపాల కోచితులలిత స్థలంబుల వసించుచు గ్రీడలు సల్పుచుండగన్. పురంజనుడు ఆ పురిలో సమస్త సౌఖ్యాలను పొంది గాయకుల గానాలకు సంతసిస్తూ సుందర స్త్రీల యొక్క సేవలను అందుకుంటూ సుందర ప్రదేశాలలో 100 సంవత్సరాలు క్రీడించాడు. నరనాథుడు లోక భయం కరగతి వర్తించు గ్రీష్మకాలము దోపాదరళ హరి మనోహర వరహ్రాదిని సలిల మందు వసించెదగన్. ఇంతలో లోక భయంకరమైన వేసవి వచ్చింది. అప్పుడు పురంజనుడు తల మెరిసే కెరటాలతో మనస్సును సంతోషపెట్టే నదీ జలంలో ప్రవేశించాడు. అలా కొన్ని రోజులయ్యాక అవనీశ్వరోత్తమయ పురంభున 4 వంకలనున్న గవకులు వినుము. తూర్పు దిక్కునను 5 దక్షిణోత్తరంబుల 2 పశ్చిమంబునను 2 కన 9 గవకులను పరిదిక్కున 7 గ్రింది దిక్కునను 2 నైయుండు. మరి వాని యందు పృథగ్విధ విషయగత్యర్థమై వెలయు డరయగలడు రూఢి తత్పురంబు బాలించునట్టి పురంజనుండు నా పురద్వార నవకంబు నందులోన నద్ది ప్రాగ్ద్వార పంచకమందు వరుస. రాజా, ఆ పురంలో 4 దిక్కులా ఉన్న ద్వారాలు తెలియజేస్తాను విను. తూర్పున 5, దక్షిణం ఉత్తరాలలో 1, పశ్చిమంలో 2, మొత్తం 9. అందులో పై భాగంలో 7, క్రింద 2 ఉన్నాయి. వేర్వేరు విషయాలు పొందడానికి ఒక ఈశ్వరుడున్నాడు. వాడి పేరు పురంజనుడు. కద్యోత, ఆవిర్ముఖి అనే 2 ద్వారాలు తూర్పున ఉంటాయి. అవి ఒక చోటనే ఉంటాయి. ఆ పురుషుడు ధ్యుమంతుడనే స్నేహితుని సాయంతో విభ్రాజితమనే జనపదానికి వెడుతూ ఉంటాడు. నాలిని అనే తూర్పు ద్వారాలు 2 ఒక చోటనే ఉంటాయి. వాటి నుండి అవధూత అనే స్నేహితుని సాయంతో సౌరభమనే రూపం కలిగిన విషయాలను పొందుతూ ఉంటాడు. తూర్పు ద్వారం పేరు ముఖ్య. ఇది ఒక్కటే ఉంటుంది.
ఆ పురం రాజు రసజ్ఞుడు. విపణుడనే మిత్రులతో ఆటన బహుధనములు అనే విషయాలకు వెళ్తాడు. దక్షిణ ద్వారం పేరు పితృహువు శృతధరునితో కలిసి దక్షిణ పాంచాలమనే రాష్ట్రానికి వెళ్తూ ఉంటాడు. ఉత్తర ద్వారం పేరు దేవహువు శృతధరునితో కలిసి ఉత్తర పాంచాలమనే రాష్ట్రానికి వెళ్తాడు. పడమటి వాకిలి ఆసురి ద్వారా దుర్మధునితో కలిసి గ్రామకమనే దేశానికి వెళ్తాడు. నివృత్తి అనే మరో పడమటి ద్వారం ద్వారా లుబ్ధకునితో కలిసి వైశసం అనే దేశానికి వెడుతూ ఉంటాడు. ఆ పురంజనుడు నిర్వాకు పేశస్కరుడు అనే ఇద్దరు గ్రుడ్డి పౌరుల సాయంతో గమనం కరణం అనే పనులను పొందుతాడు. అంతఃపురంలో ఉన్నప్పుడు విషూచీనంతో కలిసి భార్యాపుత్రుడు వల్ల కలిగిన మోహం ప్రసాదం అనుగ్రహం పొందుతూ ఉంటాడు. ఈ విధంగా కర్మాసక్తుడు కామాత్మకుడు అయి బుద్ధి అనే రాణి చేత మోసగింపబడ్డాడు. పానంబు చేసిన దాను పానము సేయుగుడిచిన దానును గుడుచు మరియు భక్షింపదానును భక్షించు నడచిన నడచును నవ్విన నవ్వు నేడ్వ నేడుచు బాడిన బాడు విన్నను విను జూచిన జూచు కూర్చున్న నుండు దుఃఖింపదీనుడై దుఃఖించు నిలిచిన నిలుచు నిద్రింపంఘ నిద్రవోవు ముట్టినను ముట్టు మూర్ఖొన్న మూరు కొనుచు బలుక బలుకను బవలింప బవ్వలించు హర్షమును బొందనాత్మను హర్షముందు మోదమును బొందదానును మోదముందు. ఆ పురంజనుడు ఎలా అంటే ఆమె త్రాగితే తాను త్రాగేవాడు, ఆమె తింటే తినేవాడు, నమిలితే తాను నమిలేవాడు, నడిస్తే నడిచేవాడు, నవ్వితే నవ్వేవాడు, ఏడిస్తే ఏడ్చేవాడు, పాడితే పాడేవాడు, వింటే వినేవాడు, కూర్చుంటే కూర్చునేవాడు, దుఃఖిస్తే దుఃఖించేవాడు, నిలబడితే నిలబడతాడు, నిద్రిస్తే నిద్రిస్తాడు, ముట్టుకుంటే ముట్టుకుంటాడు, వాసన చూస్తే వాసన చూస్తాడు, పలికితే పలుకుతాడు, పవ్వలిస్తే పవలిస్తాడు, ఆమె సంతోషిస్తే తాను సంతోషించేవాడు. పంచాస్వయుక్తంబు పంచబంధనము జగ్రద్వితయమును యుగద్వయంబు నాసువే కంబునే కాక్షంబు గోబరద్వయము బతాకా త్రితయయుతంబు నేక రశ్మియుతంబు నేక సారధికంబు సప్తవరూధంబు స్వర్ణభూషణ భూషమునో పంచ విక్రమమును నేక నీడంబు ప్రకట పంచ ప్రహరణమునైన రథము కాంచన రచిత వర్మము ధరించి విలసదక్షయ తూణీర కలితుడగుచు గడక దీపింపనెక్కి ఏకాదశ ప్రసంఖ్య సేనా సమేతుడై సరభసముగా. ఇలా అతడు రాణి చేత మోసగింపబడ్డాడు. పరవశించిపోవడంతో ఇతరమైన కోరికలు లేకుండా అజ్ఞతతో అంటే అజ్ఞానముతో తెలియనితనముతో ఆట బొమ్మలాగా ప్రవర్తించేవాడు. అలా ఆ పురంలో ఉండగా కొన్నాళ్ళైన తరువాత పురంజనుడు ఒక రోజున ధనస్సు ధరించి వేటకు వెళ్ళాడు. పురంజనుడు ఒకనాడు బంగారు కవచము అక్షయ తూనీరాలు ధనస్సును ధరించి 5 గుర్రాల 5 బంధనాలు 2 చక్రాలు 2 కాడులు 1 అక్షము 2 నొగల 3 జెండాలు పగ్గము సారథి 7 వరూధాలు అంటే పైకప్పులు పెట్టి బంగారు నగలు 5 గతులు 1 గూడు 5 ఆయుధాలు కలిగిన రథమెక్కి 11 మంది సేనాపతులతో కలిసి వేటకు బయలుదేరాడు. అలా బయలుదేరి పంచప్రస్థమనే అడవికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ విడువదగని రాణిని విడిచిపెట్టాడు. వేట మీది ఆసక్తితో ధనుర్బాణాలు ధరించి తిరుగుతూ రాక్షస ప్రవృత్తితో నిర్దయుడై వాడి బాణాలతో ఆ మృగాల సమూహాలను చంపాడు. రాజులకు వేట తగినదే కదా, రాక్షస ప్రవృత్తి ఎలా అవుతుంది అనుకుంటావేమో. ఇప్పుడది రాగ ప్రవృత్తితో ఏర్పడినది కాబట్టి విహితం కాదు. విను చెబుతా. రాజు శ్రాద్ధ దివసములలోనే మేధ్య పశువులని
అడవిలోనే ఎన్ని కావాలో అన్నిటినీ చంపాలి అనే నియమం ఉన్నది. అందుచేత జ్ఞాని వాటిని యథేచ్ఛగా చంపడు. అలా కాక నియమం ఉల్లంఘిస్తే కర్మబద్ధుడై తెలివి నశించి అధోగతి పాలవుతాడు. సజ్జనుడు ఇటువంటి రాక్షస ప్రవృత్తిని విడనాడాలి అని ఇలా అన్నాడు. అప్పుడు పురంజనుడు ఆ అడవిలో వరచిత్రపక్ష సునిశిత శరముల చేసెసవరాహ చమరీరుకాసర గవయ శల్య హరిణి కరిహరి వృక పుండరీక కపి ఖడ్గములన్ అలా వధిస్తూ ఆ అడవిలో చిత్రమైనటువంటి రెక్కలు కలిగిన వాడి బాణాలతో కుందేళ్ళు, అడవి పందులు, చమరీ మృగాలు, చారల దుప్పులు, ఎనుబోతులు, గురుబోతులు, ఏడు పందులు, ఆడు జింకలు, ఏనుగులు, సింహాళ్ళు, తోడేళ్ళు, పెద్ద పులులు, కోతులు, ఖడ్గమృగాలను ఎన్నింటినో వధించాడు. ఇంకా వరుసమేధ్యామేధ్యవన మృగంబుళ గురునసన దుస్సహ క్రీడ సంహరించి శ్రమయుక్తుడై వేట సాలించి మరలి మందిరమున కద్దినే తెంచి అందు సముచిత స్నాన భోజన కృత్యములు తీర్చి అతి పరిశ్రాంతి శయానుడగుచు పరిమళ మిలిత ధూపవ్రాత వాసిత సర్వాంగుడగుచు స్రక్షందనములు వివిధ భూషణ చేలమున్ వెలయదాల్చి తుష్టుడును హృష్టుడున్ మరి దృష్టుడై నన్యజాకృష్ట చిత్తుండునై రతి ప్రసంగ కౌతకమాత్మను దొంగలింప యజ్ఞ పశువులను ఇతర మృగాలను కూడా దయమాలి విచ్చలవిడిగా సంహరించాడు. అలాగా విచ్చలవిడిగా సంహరించి శ్రమ కలిగి వేటను చాలించి మందిరానికి వచ్చాడు. స్నానము భోజనాలు చేశాడు. అలసి శయనించాలి అనుకున్నాడు. భూషణాలన్నీ ధరించాడు. సంతోషముతో మన్మధాయత్త చిత్తంతో రతి యొక్క కుతూహలంతో తన భార్య యందు మనసు పోయింది. ఆమె కనబడలేదు. మనసు చెదిరి తన అంతఃపురకాంతలతో ఇలా అన్నాడు. రామాజన సంఘములారా మానవతీలలామ రామామణి నారామ కృపవడసిమలగుచున రామానుగ కుశలమా పరామర్శింపన్. ఓ అంతఃపురకాంతలారా, మీరు ఉత్తమురాలైన పట్టపురాణి దయతో ప్రవర్తిస్తున్నారా? కుశలంగా ఉన్నారా? సార వివేకలార గృహ సంపదలీయడబూర్వరీతి చే నారయ గారు చింపవు గృహస్థునకు గృహమందు మాతగాని రమణానుకూల రమణీమణి అయి తనరారు భార్యగాని రుచి నొందకున్న గణ నేర్చుని తద్గృహమేది సౌఖ్యముల్. అంతేగాక పొగడొందు జనని గాని తగవున వర్తించునటి దయతయు గాని తగనుండని గృహమున నుంటగు చక్ర విహీన రథమునందుంటరయన్. ఓ వివేకవతులారా, గృహస్థునికి ఇంట్లో తల్లి గాని భార్య గాని కనిపించకపోతే ఆ గృహస్థునికి సుఖమే ఉండదు. అంతేకాదు, ప్రశంసనీయమైన తల్లి కానీ న్యాయంగా ఉచితంగా ప్రవర్తించే భార్య కానీ లేని ఇంట్లో ఉండడం అంటే చక్రం లేని రథంలో ఉండడమే అని చెబుతూ, అందుచేత తలకొని నాకు దాను సుపదంబున ప్రజ్ఞ జనింపజేసి సంచల దుర్భర వ్యసన సాగర మగ్నుడనైన నన్ను నిశ్చలమతినోద్ధరించి అని శంభును మత్ప్రియ అయిన భార్య ఏ వలన జరించుచున్నదని జన్నుదన వారణ నాకెరింగింపరేదయన్. నాకు సన్మార్గమైనటువంటి బుద్ధి కలిగించి దుర్భర వ్యసన సముద్రంలో మునిగిన నన్ను ఉద్ధరించగల నా భార్య ఎక్కడ ఉందో దయతో చెప్పండి. ఆ నవ్వుడు విని అక్కాంతలు జనపతికి నిట్లనిరి రాజసత్తమా ఇదిగో తన కొంగైనను బరపుగను నరింపగ నేల బొరలుచున్నది వగలన్. అనగానే
అప్పుడు ఆ కాంతలు రాజుతో, రాజోత్తమా, అదిగో తనపై చెరుగైనా పరుచుకోకుండా నేల మీద పడి పొరులుతుంది. ఏమి కథముననున్నదో ఎరుగమేము, నీవు చూడు మఠన్న ఆ భూవరుండు. నేలబడి పొరలెడు భార్య బోల జూచి, మనములో దుఃఖ తాపంబు మల్లడింప. అప్పుడు జలజనేత్ర ప్రణయ సంధ్యాత రోష భావముననైన ఎట్టి వక్ర దృష్టి, జన విభుండు సూచి అనునయ కోవిదుడగుచు నప్పయోరు హాక్షిజేరి. ఎందుకో మాకు తెలియటం లేదు, నీవే చూడు అని ఆ అంతఃపుర కాంతలు అనగానే రాజు భార్యను చూశాడు. చూసి వెంటనే అతని మనసులో ఎంతో దుఃఖం కలిగింది. అప్పుడు పట్టమహిషి యొక్క ప్రణయ కోపంతో కూడిన వంకర చూపుల బాణాలు తగిలాయి. వెంటనే అనునయించటంలో పండితుడైన రాజు ఆమెను చేరి, పొలతు కదనయుత్సంగంబుల నిడి తత్పాదయుగమును నంటుచూ, మంజుల మృదు భాషణముల నాలనామణి జూచ పలికే లాలన నొప్పన్. రాణిని తన తొడపై చేర్చుకుని ఆమె పాదాలు స్పృశిస్తూ మృదు భాషణాలతో ఆమెను చూస్తూ లాలిస్తూ ఇలా అన్నాడు. రమణిరో మృత్యులందున పరాధము గల్గిన నాయకుల్, స్వపక్షముదల పోసి ఉగ్రతర శాసనము దిగిజేయరట్లు కాక మనములోని కింకదమ కంభున నాజ్ఞయు నర్చిరేని, నిక్కముగనను గ్రహించుటయ కాక తలపగనాజ్ఞ సేయుటే. ఓ రమణి, సేవకులు నేరం చేస్తే కొందరు నాయకులు వారు తమవారనే భావముతో గట్టిగా శిక్షించరు. అలా కాకుండా వారి నేరానికి తగిన శిక్ష విధిస్తే అది నిజంగా ఆ సేవకులను అనుగ్రహించటమే కానీ శిక్షించడం కానే కాదు. ఎందుకంటే అలా చేయకపోతే వారు తప్పుదారి పడతారు. కమలానన బాంధవ కృత్యముదలపకరోష చిత్తుడగు కుటిలాత్మున్, సమధామర్షుడు నీతి క్రమరహితుడనైన బాలుగా నెన్నదగున్. ఓ పద్మముఖి, బంధుత్వం కూడా తలపకుండా రోషం చూపిన వానిని మదించిన కోపిష్టి అని, నీతిరహితుడైన బాలుడని తెలియాలి అని. మరి ఓ సుదతి, హృదయేశ్వరమైనటువంటి నీవు సరసోదార సుధార సోపమవచాతుర్య సౌభాగ్యమై మకోమలాలకయుతం భై విభ్రమ భ్రూలత పరిజుష్టస్మిత సద్విలోకనమునై భాసిల్లు యుష్మన్ముఖాంబురుహంబును యుష్మన్ముఖాంబురుహంభున్ భవధీయదాసునకు భూబోడి కృపజూపవే అని ఇంకా ఇలా అన్నాడు. సుదతి, నాకు హృదయేశ్వరివైన నీవు అమృత సమానాలైన నీ మాటల చాతుర్యంతో, ఇంద్రనీలమణుల వంటి అలకలతో, కనుబొమల విలాసంతో కూడిన చూపులతో ప్రకాశించే నీ ముఖ పద్మం ఒక్కసారి ఈ దాసునికి దయతో చూపించవా? విను వీరపత్నిని ఎడననయంబును బ్రాహ్మణులును హరిభక్తులు దక్కను నితరులెగ్గుసేసిన వనిత శిక్షింతునెంత వారలనైనన్. నీవు వీరపత్నివి, బ్రాహ్మణులు హరిభక్తులు తప్ప ఇతరులు ఎంత వారైనా సరే నీకు కష్టం కలిగిస్తే వారిని నేను తప్పక శిక్షిస్తాను. ఈ ముల్లోకములందును నామనమున్న రోషమొదవినన్ భయరహితుండై మదిలో పరితోషముతో మెలగెడు వానిగాన దోయ జనేత్ర. నాకు కోపం కలిగిందనుకో, నిర్భయంగా సంతోషించేవాడు ఈ ముల్లోకాలలోనూ ఎవ్వడు ఉండడు.
అని చెబుతూ పురంజనుడు ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఇంది వరేక్షణయేనెందు భవతీయ తిలక విరహితము మలినయుతము హర్షశూన్యంభుమనో ప్రకాశకమునై అత్యమర్షయుతంబునైన ముఖము గళితాశ్రుబిందు సంఖలిత సంచిత శోభమాన పీనస్థన మండలమును రమణీయతాంబూల రాగ విహీనమైనట్టి సుపక్వబింబాధరంబు గాననిట్లుండకిపుడేమి కథము నాకు నర్దినిరింపవే మృగయాతి శక్తి నభల నీకెరింగింపక ఎరిగినట్టి తప్పు సైరించి కావగాదగుదు నేను. ఓ కలువల కనుల చిన్నదానా, ఎన్నడూ బొట్టు లేని మలినమై సంతోషము లేని కోపం నిండిన నీ ముఖాన్ని నేను ఇంతవరకు చూడలేదు. పైన కన్నీటితో నిండిన నీ స్తనమండలం తాంబూలపు రాగం లేని అధరంతో ఉన్నావు. కారణమేమిటో చెప్పు లలనా. వేట మీద ఆసక్తితో నీకు చెప్పకుండా వెళ్ళాను. ఆ తప్పు క్షమించి రక్షించు నన్ను. వనితాజన పరవశుడై మనసి జశరబాధ్యమాన మానసుడగు వానిని దగగర్తవ్యార్థములను భజింపక తొలంగులనలు గలరే. ఓ లలన, జనులకు వసుడై మన్మథబాణాలతో బాధపడేవాడిని తగిన ఉపచారాలతో సేవించకుండా ఉపేక్షించే స్త్రీలు కూడా ఉన్నారా? కంజాత పత్ర నేత్ర పురంజనుడే సరోషముడిగి రమణీయ శ్రీ మంజుల మృదుక్తుల మనము రంజించుచు బలికే సధనురాగమెలర్పన్. ఇలా ఆమె విలాసాలకు వశమై మాట్లాడితే విని ఆమె రోషం విడిచిపెట్టింది. మృదు మధురంగా మనసును రంజింపజేస్తూ అనురాగంతో వెంటనే ఆమె ఈ విధంగా పలుకుతూ ఉన్నది అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.